దీపావళి మందుల అమ్మకానికి ఒంగోలుకు చెందిన 42 మందికి తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేసినట్లు డీఎస్పీ రాయపేట శ్రీనివాసరావు తెలిపారు. పీవీఆర్ బాలురు పాఠశాల మైదానంలో ఇచ్చిన 42 షాపుల్లో తప్ప ఎవరైనా అనధికారికంగా షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీపావళి మందుల అమ్మకాల సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా యజమానులు అన్ని జాగ్రత్తలు పాటించాలంటూ కోరారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలోని 82 షాపులకు అనుమతులున్నాయంటూ చెప్పారు. కాకర్స్ కాల్చే సమయంలో ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని పండుగ వాతావరణంలో దీపావళి జరుపుకోవాలని కోరారు. పీవీఆర్ హై స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన షామ్యానాలు ఇబ్బందికరమని వెంటనే తొలగించాలని ఇన్ఛార్జి ఆర్డీఓ కళావతి ఆదేశించారు. వాహనాలు మైదానం బయట పార్కింగ్ చేయాలని, దానికి సంబంధించి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి షాపులను తనిఖీ చేశారు. అటుపక్క ఎన్ని పెడితే పెడతా ఆర్డీఓ గారు వచ్చారు కదా, చెప్పండి. జాయింట్ చేస్తాం. ఎవరు కూడాను అన్ఆథరైజ్డ్గా షాప్స్ పెట్టి ఈ ఫైర్ క్రాకర్స్ అమ్మటం కానీ అలాంటివి చేయొద్దు. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారి వైపు నుంచి లైసెన్సింగ్ పర్మిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు, అంటే ఆర్డీఓ గారు ఇచ్చారు కలెక్టర్ గారి తరఫున, అటువంటి పర్మిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు, టెంపరీ లైసెన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ షాప్స్ నడుపుకోవాలి. అన్నీ కూడాను మొత్తం సబ్ డివిజన్లో సుమారు 82 షాప్స్కి టెంపరీ లైసెన్సు ఇవ్వటం జరిగింది. వాటిల్లో 82లో 42 వరకు మనకు ఒంగోలు టౌన్లోనే ఉన్నాయి. అన్నిటినీ కూడాను పీవీఆర్ స్కూలు ఓపెన్ గ్రౌండ్లో ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ షాప్స్లో దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు కూడాను అక్కడ పోలీసు బందోబస్తు డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు స్టాఫ్ యొక్క పోలీసు సిబ్బంది సూచనలు అందరూ కూడాను పాటించాలని. ఎందుకనంటే ఏదైనా చిన్న ప్రమాదం కూడాను అది ఎక్కువ నష్టం కలుగజేసేటటువంటి అవకాశం ఉంది. అందుకని పోలీసు సూచనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి కోరుకుంటూ, దీపావళి జరుపుకునే సమయంలో కూడాను అందరూ కూడాను పిల్లల్ని వాళ్ళంతటా వాళ్ళను వదిలేయటం కాకుండా పెద్దవాళ్ళు దగ్గర ఉండి అవి వాళ్ళు కాల్చేటటువంటి సమయంలో అవి పర్యవేక్షించుకోవాలని చెప్పేసి అందరూ కూడాను దీపావళి సంతోషంగా జరుపుకోవాలి. ఎవరికి ఎటువంటి ఆపద అపాయం జరగకూడదని చెప్పేసి కోరుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి పోలీస్ వైపు నుంచి అందరికీ కూడాను దీపావళి శుభాకాంక్షలు. అంటే షాప్కు మధ్య 3 మీటర్స్ ఉండాలి. 3 మీటర్స్ దాంతో వేసినారు. ఇంకా ఇవి షామేనాలు అయితే ఉండకూడదు. వాళ్ళకి ఏమంటే వర్షం వస్తూ ఉందని ప్రొటెక్షన్ కోసం వేసుకున్నారంట. కొంచెం ఎండ వస్తానే తీసేయమని చెప్పినాము. ఇంకా సేఫ్టీ వెహికల్ పార్కింగ్ దానికంతా గైడ్లైన్స్ ఇక్కడ పెట్టకూడదు, లోపల బయట పెట్టుకోవాలి వెహికల్ పార్కింగ్. ఇంకా ఎలక్ట్రిఫికేషన్ సరిగా వైరింగ్ అంతా చేసినారు. మళ్ళీ ఒకసారి రెక్టిఫై చూసుకొని ఎలక్ట్రిఫికేషన్ సరిగా ఉందో చూసుకుంటాము. పబ్లిక్ కూడా పార్కింగ్ అంతా బయట వదులుకోవాలి. మన ఒంగోలు పట్టణంలో పీవీఆర్ గ్రౌండ్స్లో మనం టెంపరీ క్రాకర్స్కి సంబంధించిన షాప్స్ అన్నిటికీ మనము లైసెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చెప్పిన సేఫ్టీ నామ్స్ షాప్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేది మనం ఇక్కడ తనిఖీ చేయడానికి ఇప్పుడు మనం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ప్రతి షాప్కి 3 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, 200 లీటర్స్ ఆఫ్ వాటర్ డ్రమ్స్లో పెడుతున్నారా లేదా, ఎక్స్టింగ్విషర్స్ పెడుతున్నారా లేదా, అదేవిధంగా శాండ్ పెడుతున్నారా లేదా,
తర్వాత వైరింగ్ లాగినటువంటికి ఇన్సులేషన్ ఉందా లేదా అనేది మనం ఎన్షూర్ చేయడానికి షాప్స్ అన్నింటినీ తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా పెట్టిన ప్రతి షాప్కి మనం మన ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున మనము ధృవీకరణ పత్రకం అదే ఎన్ఓసి ఇవ్వడం జరిగిందా లేదా అనేది కూడా అన్ని షాప్స్ దగ్గర తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా షాప్ ఓనర్కి ప్రతి ఒక్కరికి మేము చెప్పాము, చైనీస్ క్రాకర్స్ కానీ ఇతరాత్ర నాటుటి కానీ ఇక్కడ ఏమీ విక్రయించొద్దని చెప్పేసి మనం ఈ షాప్స్ ఓనర్స్కి కూడా మనం చెప్పడం జరిగింది. సో వాటిలో భాగమే ఇవాళ రేపు మా ఆఫీసర్స్ తరఫున నేను కానీ మా ఏడిఎఫ్ఓ కానీ ప్రతిరోజు ఒక 3-4 సార్లు ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా ఫైర్ అవుట్ పోస్ట్ అనేది గ్రౌండ్లో ఒకటి పెడుతున్నాము. ఒక ఫైర్ ఇంజిన్ ఇక్కడే ప్లేస్ చేస్తాము. అదేవిధంగా ఒక 7 మందిని మనుషులను కూడా ఇక్కడ ప్లేస్ చేసి రౌండ్ ద క్లాక్ ఏం అంటుబడి ఇన్సిడెంట్ జరగకుండా ఇక్కడ చూసుకోవడానికి ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.